లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనములో ఆయన మాట్లాడుచున్నారు. మీ తలలు ఎత్తుకొనుడి, మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది. శిష్యులు అడిగినటువంటి ప్రభువా, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ లోకానికి సంభవించబోతూ ఉన్నాయి, మా పరిస్థితి ఏంటి? మా పరిస్థితులు ఏ రీతిగా మేము నడిపించుకోవాలి? మా జీవితాలు ఏ విధముగా మేము నడిపించుకోవాలి అంటే గనక ఆయన మాట్లాడుచున్నటువంటి మాట, మీ తలలు పైకెత్తుకొనుడి, మీ తలలు పైకెత్తుకొనుడి, మీకు విడుదల సమీపించుచున్నది. ఈరోజు ప్రభు సముఖానికి వచ్చిన మన జీవితాల్లో ఏ రీతిగా ప్రభు కొరకు, ప్రభు వైపు చూడడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ బిడ్డ, ప్రభు మాత్రం ఆయన నమ్మిన బిడ్డలకు విడుదల ఎంత సునాయాసము కలిగినటువంటి లేఖనముతో మనకు విడుదలిచ్చారంటే, మీ తలలెత్తుకొనుడి అంటే సర్వసాధారణంగా తలెత్తినంత మాత్రాన విడుదల ఏ రీతిగా సంభవిస్తుంది ఆలోచన మనందరికీ రావచ్చు. కానీ ముందు ముందు మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. తలలెత్తితే ప్రభు యొక్క విడుదల ఏ రీతిగా మనం చూడగలం? సర్వసాధారణంగా ఒక ప్రమాదం నుంచి తప్పించబడాలన్నా, ఒక వ్యాధి నుంచి తప్పించబడాలన్నా, ఒక ఆర్థిక పరిస్థితి నుంచి తప్పించబడాలన్నా ఈ లోకంలో అనేక రకాలైనటువంటి భయంకరమైనటువంటి ఉన్నతమైనటువంటి మార్గాలు ఉన్నాయే. కానీ అటువంటి శ్రమ కలిగినటువంటి ఈ దినాల నుంచి నువ్వు నేను దేవుని నామం పేరిట రక్షింపబడిన క్రైస్తవ విశ్వాసి విడుదల చూడాలి అంటే ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీకు విడుదల సమీపించినది. ఇక్కడ దేవుని యొక్క దైవ లేఖనములో తలలు పైకెత్తుడి, తలలు పైకెత్తుకొనుడి, తలలు పైకెత్తుకొనమని చెప్పినటువంటి మాట మనుష్యులకు ఆయన చెప్పినటువంటి లేఖనం. ఆయన సృష్టిలో సృష్టించినటువంటి జీవులకు తలలు దించుకునేటువంటి పరిస్థితి వారికి అనుగ్రహించాడు. ఎందుచేతనంటే ఆది కాండానికి మనం వెళ్తే, ఎప్పుడైతే సర్పము ఆది కుటుంబాన్ని మోసపరిచిందో, ఆ సర్పాన్ని శపించినప్పుడు, నువ్వు ఈ భూమి మీద జీవించినంత కాలము నువ్వు మొన్నే తిందువు అంటే తల పైకెత్తే జీవితము జీవులకు ఇవ్వలేదు. మానవునికి మాత్రమే ఇవి సంభవించనై ఉన్నాయి. కానీ మీరు ధైర్యము తెచ్చుకుని మీ తల పైకెత్తండి, మీ తలలు పైకెత్తుకొనుడి. తల పైకెత్తే జీవితం ప్రభు మనకిచ్చాడు. కానీ ఈ మానవుడు తల పైకెత్తకుండా వాడు జీవిస్తూ ఒక జీవిలాగా వారి జీవితాన్ని కొనసాగించుతున్నటువంటి స్థితి లోకంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక చిన్న ఉదాహరణ మనం ఆలోచన చేస్తే, నయాగరా జలపాతం అని మనందరికీ తెలుసు. ఆ నయాగరాలో ఒక వ్యక్తి 160 అడుగుల ఎత్తు కంటే అంతకన్నా ఎత్తుగా ఉన్నటువంటి ఒక రోపు కట్టబడినటువంటి స్థితిలో ఆ వ్యక్తి ఆ రోపు మీద 1100 అడుగులు నడవగలిగాడు. నడుస్తూ సైకిల్ మీద నడిచాడంటండి. నడుస్తూ వంట చేస్తూ ఆమ్లెట్ కూడా వేయగలిగాడంటండి. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఇంత ఉన్నతమైనటువంటి ఎత్తులో ఆ రోపు మీద 1100 అడుగులు నువ్వు ఏ రీతిగా ట్రావెల్ చేశావు అని ఆయనను ప్రశ్నిస్తే ఆ వ్యక్తి ఇచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా అండి? నేను పైకి మాత్రమే చూసి నేను నడిచాను, కానీ కిందకు చూస్తే నేను తప్పగా మునిగిపోయి నాశనం అయిపోతాను. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఈరోజు శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు ఈ లోకాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నాయి. నువ్వు నేను క్రిందకు చూస్తే మన జీవితంలో ఏ పరిస్థితి నుంచి మనం బయటికి రాలేము సరికదా. తూచా తప్పగా ఏ పరిస్థితిలో నువ్వు నలిగిపోతూ ఉన్నావో ఆ పరిస్థితిలో నిశ్చయముగా మనము నాశనం వైపు వెళ్ళిపోతాం. నువ్వెప్పుడైతే తల పైకెత్తి, అవును ప్రభువా, నేను భయంకరమైనటువంటి శోధనలోనే నేనున్నాను, వేదనకరమైనటువంటి పరిస్థితుల్లోనే నేనున్నాను, లేదా భరించరానటువంటి వ్యాధి నా శరీరంలో ఏలుబడి చేస్తూ ఉంది,
కానీ నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నా జీవితంలో విడుదలిచ్చేటువంటి దేవుడు కనుక నా దేవుని వైపు నేను చూస్తూ నా తల పైకెత్తి నేను నడవగలను అని నువ్వు చెప్పగలిగితే, నయాగరా మీద నడిచినటువంటి, రోపు మీద నడిచినటువంటి వ్యక్తి ఏ రీతిగా తన విజయాన్ని చూశాడో, మా జీవితంలో నీవు తప్ప ఏ పరిస్థితి నుంచి నేను బయటికి రాలేను ప్రభువా, నీవు తప్ప ఏ వ్యాధి నుంచి నేను స్వస్థత చూడలేను ప్రభువా, నీవు తప్ప నా జీవితంలో ఏ విధమైనటువంటి మేలు నేను అనుభవించలేను ప్రభువా, నీవే నా జీవితంలో సమస్తమైనటువంటి నీ ప్రాణాన్ని సైతం ఇచ్చినటువంటి దేవుడువు, నా జీవితంలో అంతకన్నా భయంకరమైనటువంటి శోధనలైనా నువ్వు నన్ను తప్పిస్తావు ప్రభువా అని చెప్పి నీ తల పైకెత్తి ఆయన చూసినటువంటి బిడ్డవైతే నిశ్చయముగా నీ నా జీవితంలో విడుదలతో ముందుకు నడవగలం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. అందుచేతనే భక్తుడైన దావీదు అంటున్నాడు 121వ సంకీర్తన మొట్టమొదటి వచనములో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, ఆమేన్, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. చూసారా అండి, కొండల తట్టు నా కన్నులు. చూసారా అండి, దావీదు దేవుణ్ణి అంతగా స్తుతిస్తున్నటువంటి భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, ప్రభువా నాకు సహాయం కావాలి, నాకు సహాయము కావాలి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే కదా. ఆయన ఎవరంటండి? ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఈరోజు ప్రియ క్రైస్తవ సంఘమా, యావత్ ప్రపంచాన్ని, ఈ సృష్టి అంతటిని సృష్టించినటువంటి ఆ జీవము కలిగినటువంటి దేవుని వైపు నీ కన్నులు పైకెత్తి నువ్వు చూసినటువంటి బిడ్డవైతే, ఈ క్రిందున్న సమస్త శోధనను ప్రభు శపించేటువంటి దేవుడు. ఈ క్రిందున్న సమస్తమైనటువంటి వ్యాధులను, శోధనలను, కష్టాలను, సమస్తమైన వాటిని ప్రభువు శపించేవాడు ఆయన. ఈరోజు యేసు క్రీస్తు ప్రభువు ఎవరు అంటే గనక మనం ఏం చెబుతామండి? మా తాతల కాలము నుండి మేము క్రైస్తవులమండి కనుక మేము క్రైస్తవులం అయిపోయాం. అవునా కదండి ప్రియ క్రైస్తవ బిడ్డలారా? జీవము కలిగినటువంటి దేవుని గురించి నువ్వు నేను తెలుసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన ఎవరై ఉన్నాడు? భక్తుడైనటువంటి దావీదు తెలియపరచుచున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన ఎవరంటండి? భూమిని ఆకాశాన్ని సృజించిన వాడు. అటువంటి దేవుని యొక్క జీవము కలిగినటువంటి దేవుని నువ్వు గుర్తించగలిగితే ప్రభు నిశ్చయముగా ఈ లోకములో సంభవిస్తున్నటువంటి సమస్తమైనటువంటి పరిస్థితి నుంచి విడుదల అనుగ్రహించే దేవుడు. దేవుని యొక్క దైవ లేఖనములో పేతురుని భక్తుడిని మనం చూడగలిగినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనములో పేతురు నీళ్ల మీద నడిచాడని మనం సునాయాసంగా తెలియపరుస్తూ ఉంటాం. ఏ రీతిగా నీళ్ల మీద నడవడం అంటే అసాధ్యమది. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడవడానికి పేతురు ఎవరిని చూస్తున్నాడండి? కన్నులెత్తి ప్రభువుని చూచుచున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని. ఆమేన్. చాలమ్మా ప్రియ క్రైస్తవ సంఘమా, నీవే అయితే నా శ్రమల పరిస్థితిలోనే నేను నడుస్తూ నీ యొద్దకు రాగలను, వాటిని నా పాదాల క్రింద శీఘ్రముగా త్రొక్కగలను ప్రభువా. నీవే అయితే నాకున్న శోధనల నుంచి విడుదల చూడగలను. నీవే అయితే ప్రభువా నా కన్నులెత్తి నేను చూసినప్పుడు భూమి ఆకాశంలో సృజించినటువంటి దేవుడవు, ఈ లోకములో సంభవిస్తున్నటువంటి సమస్తమైనటువంటి ఈ శోధన నుంచి నీవే అయితే మా తలను పైకెత్తమన్నావు గనక మా తల పైకెత్తి నీవే అయితే నిన్ను చూస్తూ మేము వచ్చుచున్నాం ప్రభు అంటే, నీకున్న పరిస్థితులు నువ్వు పాదాల క్రింద తొక్కుతూ నువ్వు నడవగలవు. ఆమేన్. పాత నిబంధన కాలాన్ని మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయములో 8 నుంచి 18 వచనాలు అక్కడ సిరియనులు ఇశ్రాయేలు మీదకి దండెత్తి యుద్ధానికి వచ్చుచున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ప్రవక్త అయినటువంటి ఎలీషాని మనం అక్కడ చూడగలం. అక్కడ విడుదల ఏ రీతిగా చూశారో మనం చూడగలిగినట్లయితే 15వ వచనం నుండి 2 వచనాలు మనం చదువు. దైవజనుడైన అతని పనివాడు పెందలక్కడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యములను పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. చూసారా అండి, ప్రవక్త ఎలీషా యొద్దనున్నటువంటి పనివాడు వాడు ఏం చూశాడంటే, శత్రువు యుద్ధానికి వచ్చేటప్పుడు గుర్రాలు రథాలతో సైన్య సమూహాలతో మన పట్టణాన్ని
చుట్టుముట్టారని వాడు చూడగలిగాడు. దైవజనుడు కంగారు పడకుండా ఏం చెప్పాడంటండి, యెహోవా వీడి కళ్ళు బాగు చేయి, వీడు తల పైకెత్తి వీడు జీవిలాగా జీవించకుండా మనిషిలా జీవించేలాగా వీడు చూచుచున్నది కరెక్ట్ అయినది కాదు ప్రభువా, వీడు కళ్ళు తెరవచ్చేయి అని వాడి కొరకు ప్రార్థన చేస్తే వాడు కళ్ళు తెరిచిన తర్వాత వాడు తల పైకెత్తిన తర్వాత ఇప్పుడు ఏం చూస్తున్నాడండి, ఆత్మీయ నేత్రాలు వారికి తెరవబడినాయి. ఏది ఏమైనా ప్రభువా ఎలీషా చుట్టూ ఇప్పుడు ఏమున్నాయంటండి, ఎలీషా చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క రథాలు గుర్రాలు ఉన్నటువంటి ఆ పరిస్థితిని ఇప్పుడు ఆత్మీయ నేత్రాలతో చూడగలిగాడు గనక ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. ఆ జనులందరికీ వారికి అంధత్వముతో కలుగు చేయమని ప్రార్థన చెయ్యగా వారి కళ్ళు మూతబడి వీరు విజయాన్ని చూసినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ సంఘమ, ప్రభు సముఖానికి వచ్చిన మన జీవితాల్లో అనుదినము మన కుటుంబాలకి యుద్ధాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి. ప్రతి దినము గర్జించు సింహము వలె ఎవడిని ఏ కుటుంబాన్ని ఏ రీతిగా పాడు చేయాలి, ఏ పరిస్థితుల్లో నాశనము చేయాలి, ఏ రీతిగా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు వారు జీవితాల్లోనికి ఉద్భవింప చేయాలి, వారి కుటుంబాలకు పంపించాలి, వారి పరిస్థితులకు పంపించాలని నిత్యము వాడు వేదనతోనే మనం చూస్తూ ఉంటాడు. కానీ మనము శరీర సంబంధమైనటువంటి ఆ పనివాడు చూసినటువంటి రీతిగా శరీర సంబంధమైనటువంటి నేత్రాలతో చూస్తే మనకి భయాందోళన కలిగినటువంటి జీవితం మనకు వస్తుంది. భయముతో మన జీవితాలు కొనసాగిస్తూ ఉంటాం. కానీ ఎలీషా ప్రార్థన చేశాడు. ఏం చేయమన్నాడండి, వీడి చేతులను బాగు చేయమనలేదు, వీడికి ఒక మంచి ఆయుధం ఇమ్మని అడగలేదు, వాడి కండ్లను తెరవమని ప్రార్థన చేశాడు. వాడు కళ్ళు తెరిచేటప్పటికి ఆత్మీయ నేత్రాలతో వాడు చూడగలిగాడు. ఆత్మీయ నేత్రాలతో చూస్తే మీకు విడుదల సమీపించినది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. చివరగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనములో అబ్రహామును మనం అక్కడ చూడగలం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, చూడండి, అబ్రహాముని ఆయనను వెలుపలకి అతనిని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి, చూడండి ఎటువైపు చూడమంటున్నాడంటండి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగగునని చెప్పి ఆమేన్. అబ్రహాము ఆ పైన వచనాల్లో మనం చూస్తే, ప్రభువా నాకింత ఆస్తి ఐశ్వర్యం ఇచ్చావు కదా, నా ఆస్తికి వారసుడు ఎలియజరేనా, లేదా తన యొక్క శరీరాన్ని తను కన్ను దింపి తన తలను క్రిందకు దించి తన శరీరాన్ని చూసుకున్నటువంటి స్థితి, తన శరీరము తన భార్య శరీరాన్ని చూస్తే మృతతుల్యమైనటువంటి శరీరము, మృతతుల్యమైనటువంటి తన స్థితిని చూసుకుంటున్నాడు, లేదా తనకున్నటువంటి సమస్తమైన వాటికి ఆస్తికి వారసుడిగా ఎలియజరైనా అని చూస్తూ ఉన్నటువంటి స్థితిలో అబ్రహాం అంటున్నాడు, నీ టెంటలో నుంచి నువ్వు బయటికి రా, నీ పరిస్థితుల్లో నుంచి నువ్వు బయటకు వచ్చి ఇదిగో నువ్వు కన్నులెత్తి ఆకాశం వైపు చూసి నక్షత్రాలు నువ్వు లెక్కించుకో, నీ సంతానము అలాగు అగునని చెప్పాను. ఆమేన్. ప్రియ క్రైస్తవ బిడ్డ, సర్వసాధారణంగా మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనల్ని చూసుకుంటూ ఉంటాం. నా పరిస్థితి ఇంతేనా, నా ఎదుగు బొదుగు లేని జీవితమేనా, ఏమండి మన స్థితిని మనం చూసుకుంటూ ఉంటాం. తలలు దించి ఆయన జీవి చూస్తున్నటువంటి రీతిగా తలలు దించి మనల్ని చూసుకుని మన పరిస్థితిని చూస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, అబ్రహాము నువ్వు ఉన్న స్థితిలో నుంచి నువ్వు బయటికి రా, నీ టెంటలో నుంచి నువ్వు బయటికి రా, నీ గుడారములో నుంచి నువ్వు బయటికి రా, నీ తలపైకెత్తి ఒక్కసారి ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు నువ్వు లెక్కించగలవా, నీ సంతానాన్ని అలాగూ చేస్తాను. ఆమేన్. కానీ అబ్రహాము తన జీవితంలో ఐశ్వర్యవంతుడిగా మార్చబడ్డాడు. కానీ తను ఏం చూస్తున్నాడండి, తనను తన భార్యను చూసుకున్నాడు. లేదా మేము మృతతుల్యమైనటువంటి మా శరీరాల్లో నుంచి గర్భఫలం అనేది రాదు అనేటువంటి ఆ స్థితిని చూశాడు. కనుక ఎలియజరే నా ఆస్తికి వారసుడు అనుకుంటూ ఉన్నాడు. కానీ ప్రభు ఏం చేశాడండి, ఇదిగో ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొనుడి,
మీ తలలు పైకెత్తండి, మీకు విడుదల సమీపించింది. ప్రియ క్రైస్తవ సంఘం, ప్రభు సముఖానికి వచ్చుచున్న మన జీవితాల్లో, ప్రభు ఈ కడవరి దినాల్లో మనందరి జీవితాల్లో కూడా అనేకమైనటువంటి మేలులతో, అనేకమైనటువంటి కార్యాలతో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.